తెలుగు బిగ్ బాస్ సీజన్ 8కి రంగం అవుతుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా మొదలుపెట్టినట్టు సమాచారం. త్వరలోనే సీజన్ 8 స్టార్ట్ చేయడానికి సలహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో కొందరు స్టార్ సెలబ్రిటీస్ పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సినీ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్గా పాల్గొనబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యారు సుప్రీత. అలాగే మోడల్గా కూడా ట్రై చేస్తున్నారు. దాంతో పాటు నటనలో కూడా మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్న సుప్రీతని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్లో కంటెంట్తో పాటు గ్లామర్ కూడా ఎక్కువగా ఉంటుంది. యూత్ ఆడియన్స్ షోని చూడాలంటే గ్లామర్ పంచే కంటెస్టెంట్స్ కావాలి. ఇక సుప్రీత గ్లామర్ విషయంలో ఎప్పుడు మొదటిది కాబట్టి ఆమెను తీసుకువస్తే కంటెంట్ బాగా వచ్చి షో రేటింగ్ మరింత పెరుగుతుందని నిర్వాహకులు భావించారట. అందుకే సుప్రీతను బిగ్ బాస్ సీజన్ 8 కోసం సంప్రదించినట్టుగా సమాచారం. మంచి పారితోషికంతో పాటు హాట్‌స్టార్ నిర్మించే పలు వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా కూడా ఛాన్స్ ఇస్తామని ఆఫర్ ఇచ్చారట. దాంతో ఈ ఆఫర్ నచ్చడంతో సుప్రీత కూడా బిగ్ బాస్ సీజన్ 8లోకి హౌస్‌లోకి రావడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇన్‌స్టాగ్రామ్‌లోని రీల్స్‌లో అందాల ఆరబోతీస్తూ ఆకట్టుకుంటున్న సుప్రీత బిగ్ బాస్‌లోకి వస్తుందా? ఒకవేళ సీజన్ 8లోకి వస్తే ఆమె అందాల ప్రదర్శన ఎలా ఉంటుంది? గేమ్స్ ఎలా ఆడుతుంది? ఆడియన్స్ నుంచి ఓట్లు సంపాదించుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక సీజన్ 8 పనులు చకచక సాగుతున్నట్టుగా జూలై చివరి వారంలో సీజన్ 8 మొదలు పెట్టాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ సెట్ కూడా వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈసారి హౌస్తో పాటు గేమ్స్ కూడా సరికొత్తగా ఉంటాయని సమాచారం. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు, నామినేషన్ ప్రక్రియ, ఎలిమినేషన్ ఊహించని స్థాయిలో ఉంటాయని తెలుస్తుంది. అలాగే హౌస్లో ఈసారి కంటెస్టెంట్స్కి కొత్త కొత్త కండిషన్స్ కూడా ఉండబోతున్నాయట. ఇక హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక స్టూడియో వద్ద ఎలాంటి సెలబ్రేషన్స్ కానీ ఊరేగింపులు కానీ లేకుండా వెళ్ళిపోవాలని కంటెస్టెంట్స్కి బిగ్ బాస్ ఒక రూల్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. సీజన్ 7 సూపర్ హిట్ అయినా కూడా ఫైనల్ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల షోకి బ్యాడ్ నేమ్ వచ్చేసింది. దాంతో షో మీద విమర్శలు కూడా వచ్చాయి. ఇక మీదట అలాంటివి జరగకుండా సీజన్ 8లో ఎలిమినేట్ అయిన వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోవాలని బిగ్ బాస్ రూల్స్ పెట్టినట్టుగా కూడా సమాచారం. గతేడాది వచ్చిన సీజన్ 7 కంటే మించి పుల్టాగా సీజన్ 8 సాగుతుందంట. దాంతో సీజన్ 8 మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి భారీ అంచనాలతో వస్తున్న సీజన్ 8 ఎలాంటి హిట్ అవుతుందనేది చూడాలి. ఇక సీజన్ 8కి కూడా కింగ్ నాగార్జున గారి హోస్ట్గా వస్తారని సమాచారం. సీజన్ 3 నుండి కూడా ఆయనే కంటిన్యూగా బిగ్ బాస్కి హోస్టింగ్ చేస్తూ వస్తున్నారు. మరి సీజన్ 8ని ఎలా నడిపిస్తారు, ఎలాంటి రేటింగ్ తెప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.